మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మెజారిటీలో ఉన్న హిందువుల యొక్క మనోభావం దెబ్బతీయడానికి కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. తమిళనాడులో 35,000 పైగా గుళ్ళు ఎండోన్మెంట్ కంట్రోల్లో ఉన్నాయి. కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము వాళ్ళకు ముడుతుంది గవర్నమెంట్కి. వాళ్ళు వాటన్నిటిని డైవర్ట్ చేసి ఇప్పుడు మన గుడి నుంచి వచ్చిన సంపదని మన గుడికి ఎలా ఖర్చు పెట్టాలండి? అది కదా గవర్నమెంట్ చేయాల్సింది. కానీ మీరు నమ్మరు, నేను వాస్తవాలు చెప్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి ఇస్తే వైఎస్ఆర్ హయాంలో ఒక సంవత్సరానికి, నేను చెప్తున్నా 3,000 కోట్ల రూపాయలు అంటే ఆ రాష్ట్రంలో ఉన్న హిందువులందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగాలు అన్నీ వచ్చేస్తాయి తెలుసా అండి మీకు? రోడ్లు కూడా అయిపోతాయి. అసలు ఎంత డెవలప్మెంట్ అవుతుంది అంటే 1 ఇయర్కి ఇంత వస్తుంది అంటే మనీ. మీరు ఒక 5 years 10 yearsలో మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్ని పనులు చేయగలుగుతాం మనం? ఏం జరిగింది? 3,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి టీటీడీ ద్వారా ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మీరు ఆశ్చర్యపోతారండి. 10% మాత్రమే మళ్ళీ టీటీడీకి ఖర్చు పెట్టింది గవర్నమెంట్. జస్ట్ 10%. ఇంకో 90% ఎటు పోయిందంటారు? ఇప్పుడు పుట్టుకొచ్చిన కొత్త చర్చిలు, భూములు చూసారండి, ఈ కన్వర్షన్స్ కి వీటికి వెళ్ళిందండి. అప్పుడు కూడా అన్నారు టీటీడీ చైర్పర్సన్ గా జగన్ వాళ్ళ మామని కూర్చోబెడితే, అంకుల్ని కూర్చోబెడితే 10 గుళ్ళ ధ్వంసం చేసి అక్కడ గోల్ఫ్ కోర్టులను కట్టాడు తెలుసా మీకు? అవునవును, నిజం. ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మొన్న ఏర్పడిన కర్ణాటక ప్రభుత్వంలో, సరే బీజేపీ ఓడిపోయింది, గెలిచింది పక్కన పెడితే, కర్ణాటకకి ఒక సంవత్సరానికి 79 కోట్ల రూపాయలు టెంపుల్స్ ద్వారా, ఎండోన్మెంట్ ద్వారా వాళ్ళకి వచ్చింది. మీరు ఆశ్చర్యపోతారండి, 7 కోట్లు మాత్రమే మళ్ళీ మందిరాలకి ఖర్చు పెట్టారు వాళ్ళు. తెలుసా మీకు? 7 కోట్లు మాత్రమే. అందులో ఇంకో 5 కోట్లు చర్చెస్కి, మిగతా ఉన్న 59 crores మొత్తం కూడా ముస్లిమ్స్కి ఇచ్చారు. మదర్సాలకి ఫండింగ్ ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? మీకు ఒక విషయం చెప్పనా? టెంపుల్స్ యాక్ట్కి మన హిందువులు వ్యతిరేకించలే. అది ఉండడం వల్ల ఎంత నష్టం ఇప్పుడు మనం చెప్తున్నామా? అది తీసేస్తే కూడా మన వాళ్ళు వ్యతిరేకించరు, కానీ ముస్లిమ్స్ వ్యతిరేకిస్తారు తెలుసా? క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మేజర్ ఫండింగ్ గవర్నమెంట్ నుంచి వచ్చేదే టెంపుల్స్ నుంచి వచ్చే పైసలు వాళ్ళకి. వాళ్ళ మదర్సాలు నడవవు, మసీదులు నడవవు. ఈ లవ్ జిహాద్లు చేసుకోవడానికి పిల్లలకండి, మీరు నమ్మరు, ఓసీ అమ్మాయిని, అది రెడ్డి అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని పట్టుకుంటే 10 లక్షల రూపాయలు లేకపోతే 20 లక్షల రూపాయలు ఇస్తాము అని ముస్లిం పిల్లలకి నేర్పిస్తారు వాళ్ళ మసీదులలో. ఇది వాళ్ళు చేసే ప్రార్థనలు, నమాజులు. తెలుసా అండి మీకు? వాడికి బైక్ ఫ్రీ, పెట్రోల్, వాడు వెళ్ళి కూడా ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారో అక్కడే ఆ పెట్రోల్ బంక్లో ఫ్రీగా కూర్చోబెట్టి పెట్రోల్ పోస్తాడు వాడికి, అమ్మాయిని తిప్పడానికి. వాడు ఎక్కడెక్కడ తినిపిస్తాడు తెలుసా అండి? మండీలకు తీసుకొని పోతాడు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా, అక్కడ కూడా ఎవరుంటారు తెలుసా అండి? ముస్లిమ్స్ ఉంటారు. వాడికి ఫ్రీగా ఫుడ్ బిల్లు. ఎక్కడైతే వీడు ఇఫ్ ఇన్ కేసు ఏదైనా థియేటర్స్కి తీసుకొని పోవాలంటే అమ్మాయిని వాళ్ళు డబ్బులు ఇస్తారండి, ఫండింగ్ ఇస్తారు. నెలకి 20,000 30,000 వాడి చేతిలో క్యాష్, పాకెట్ మనీ. వాడు చూస్తే వాడి ప్రొఫెషన్ ఏందని అంటే బికారిగాళ్ళ బిచ్చ పెదవలా కూర్చొని పంచర్లు వేసుకునే పెదవాడు. వాడు ఈ రెడ్డి అమ్మాయిని టార్గెట్ చేస్తే 20 లక్షలు వస్తాయి కాబట్టి అని వాడి వెనక తిరుగుతాడండి, ఆ అమ్మాయి వెనక తిరుగుతాడు వాడు. అయితే ఇందులో మన హిందూ అమ్మాయిలు కూడా, మీరు ఒకసారి ఆలోచించండి, సిచ్యువేషన్స్ ఎంత వరస్ట్ గా తయారవుతున్నాయి. ఆలోచించండి, ఎట్లాంటి ఫండింగ్ ఎట్నుంచి నుంచి వస్తుంది అంటే, ఇప్పుడు మన సంపద గవర్నమెంట్ తీసుకొని మనకి ఇవ్వట్లేదు సరే, కానీ గవర్నమెంట్ ఏమైనా హాస్పిటల్స్ కడుతుందా? గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసిందా? పేద ప్రజలకు ఏమైనా సహాయం చేస్తుందా? ఇంకా అడిషనల్గా స్కాములు ఇవే కదా నడుస్తుంది. ఇవి కాకుండా వాళ్ళ మైనారిటీ ఓటు బ్యాంక్ని కాపాడుకోవడం కోసం మదర్సాలకి ఫండింగ్లు ఇస్తున్నారు. ఇలాంటి లవ్ జిహాద్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వెళ్ళట్లేదండి. మనం గుళ్ళో వేసిన, హుండీలో వేసిన డబ్బులే మళ్ళీ మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల, మన మహాలక్ష్మి, మన ఇంటి అమ్మాయిని ఫాతిమాగా మార్చి బొట్టు పెట్టుకున్న ఆడపిల్లని బుర్కా వేయించే స్టేజ్కి తీసుకెళ్ళింది మన హుండీయే. మనం హుండీ డబ్బుల్ని మనము కరెక్ట్గా వినియోగించుకోలేకపోవడం, గవర్నమెంట్ కంట్రోల్లోనూ మనం మాట్లాడలేకపోవడం వల్ల ఈరోజు మన ధర్మం బికారిగా మారిపోతుంది.